హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నిన్నటిదాకా 28 సైజు నుంచి 40 వరకు బ్యాక్ పార్ట్స్ చూపించాను. ఈరోజు నుంచి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ 28 సైజు ఉంది కదండి. మీ దగ్గర పేపర్లు కట్ చేసి ఉంటే ఏం లేదు, ఒకవేళ పడేశారనుకోండి మళ్ళీ కట్ చేసుకోండి ఒక పేపర్. అలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక పేపర్ కట్ చేసుకొని దాన్ని క్రాస్గా పెట్టుకోవాలి ఆ పేపర్ని. అలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత చుట్టూ మార్జిన్ చేసుకోవాలి. ఇది మనం నెక్ డౌన్ వచ్చేసి 9 అంగుళాలు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు గీసేది సంకండి. సేమ్ ఎలా మార్జిన్ ఉందో అలానే గీసుకోవాలి. ఒక నెక్ ఒకటి, ఫ్రంట్ నెక్ ఒకటి పైకి పెట్టుకోవాలండి. చూడండి, ఫ్రంట్ నెక్ ఒకటి పైకి పెడుతున్నాను. అలా పెట్టేసి మార్జిన్ చేసుకోవాలి. చేశాక ఆ పేపర్ని తీసేసి 2 అంగుళాలు పెట్టి స్కేలు మార్జిన్ చేయాలండి. చేశాక ఇప్పుడు పైన మనం ఖర్చుకి మార్జిన్ చేసుకుంటాం కదండి, అది ఆ ఖర్చు వరకు ఒక గీత గీసుకొని మనం సంక డౌన్ తీసుకోవాలి. మామూలుగా అయితే కట్ చేశాక తీయాలి. అదే మనం కట్ చేసేటప్పుడే తీసామనుకోండి ఈజీ ప్రాసెస్లో అయిపోద్ది. అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమైపోద్ది. 28 సైజుకి వచ్చేసరికి 11.5 12 అంగుళాలు పెట్టేస్తున్నా, ఎందుకంటే ఖర్చుతో సహా. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వచ్చేసరికి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం బుక్స్లకి 4 అంగుళాలు పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచు ఖర్చు పైకి, 1/2 ఇంచు ఖర్చు కిందకి పోయిద్ది కాబట్టి 4 అంగుళాలు పెట్టేసుకున్నాం కదా. అలా పెట్టుకున్న తర్వాత ఆ 4 అంగుళాల దగ్గర నుంచి నేను గీత కనిపించట్లేదని సరి చేస్తున్నాను. 4 అంగుళాలు మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక అంగుళం అటు సైడ్ పెట్టుకోవాలి, ఒక అంగుళం మార్కింగ్ చేసిన దానికి ఇటు సైడ్ పెట్టుకోవాలి. అటు ఒక అంగుళం, ఇటు ఒక, అప్పుడు 2 అంగుళాలు అయింది. మనం అక్కడ నుంచి క్రాస్గా మనం డాట్స్ పెట్టిన దగ్గరికి కలపాలండి. అలా కలిపేసేసి ఇటు నడుం సైజుకి వచ్చేసరికి కొంచెం పైకి పెట్టేసేయాలి. అప్పుడు మనకనేది ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకా కట్ చేసుకోవటమేనండి. 28, 30 సేమ్ ఒకేలాగా ఉంటాయి. 32, 34 దగ్గర నుంచి కొంచెం ఆ ఫ్రంట్ డాట్స్ ఒకటే మారతాయండి. అది కూడా నెక్స్ట్ క్లాస్లో ఒకసారి చూపిస్తాను. మీకు ఏదన్నా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఒకవేళ మెటీరియల్ గురించి ఎవరైనా మెసేజ్ చేస్తే ఒక నిమిషం అటో ఇటో నేను చూడంగానే రిప్లై ఇస్తాను. రిప్లై మాత్రం ఇవ్వకుండా ఉన్నాను, నేను మెసేజ్ ఎప్పుడు చూస్తే అప్పుడు ఇస్తాను. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామంటేనే కుదరట్లేదు. మార్నింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకైనా ఉపయోగపడిద్ది కాబట్టి నేను మార్నింగ్ పూట వీడియో తీసేసి పెడుతున్నాను. పనంతా ఆపేసుకొని వీడియో తీసిన తర్వాతే నేను పని స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను నేను మిషన్ గురించి. ఏదైనా అర్థం కాకపోతే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.